ఈరోజు రెండు సదిశాలబ్దం గురించి చర్చిద్దామండి. మరి ఈ సదిశాలబ్దము ఒక సదిశ అవుతుంది. మరి ఈ భ్రమణగమనం అధ్యయనంలో బలభ్రామకము, కోణీయ ద్రవ్యవేగం అనే రెండు ముఖ్యమైన రాశులను మరి సదిశాలబ్దాలుగా నిర్వచిస్తాము. మరి రెండు సదిశలు ఏ కామ బీల సదిశాలబ్దం అప్పుడు ఏమవుతుందంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి కూడా ఒక సదిశ. రెండు సదిశలు ఏ కామ బీల సదిశాలబ్దము సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి కూడా ఒక సదిశ. ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూసినట్టయితే సదిశ సి పరిమాణం సి ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ టీటా అని రాస్తున్నామండి. ఇక్కడ అంతకుముందు మనం ఒకటి చదివినాం, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ టీటా, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ టీటా. మరి ఏ కామ బీలు వరుసగా ఏ కామ బీల పరిమాణాలు టీటా రెండు సదిశాల మధ్య కోణం. ఓకే. నెంబర్ 2, సదిశ సి సదిశలు ఏ కామ బీలు ఏర్పరిచే తలానికి లంబంగా ఉంటుందండి. సదిశలు మరి ఏ కామ బీలు ఏర్పరిచే తలానికి ఏ విధంగా ఉంటుందంటే సదిశలు లంబంగా ఉంటుంది. మరి నెంబర్ 3, ఏ కామ బీలు ఉండే తలంలో కుడి చేతి మర స్క్రూ తలను స్క్రూ తలానికి లంబంగా ఉంచి స్క్రూ తలను సదిశ ఏ నుంచి సదిశ బి వైపు తిప్పితే స్క్రూ మన సదిశ సి దిశలో కదులుతుందండి. స్క్రూ తలను ఏం చేయాలండి, సదిశ ఏ నుంచి సదిశ బికి తిప్పితే స్క్రూ మన సదిశ సికు కదులుతుంది. ప్రత్యామ్నాయంగా సదిశలు ఏ కామ బీలు ఏర్పరిచే తలానికి లంబంగా ఉన్న ఒక రేఖను ఏ నుంచి బి వైపు చుడుతున్నట్లుగా మనం కుడి చేతి వేలతో పట్టుకుంటే చాచి ఉన్న బొటన వేలు సదిశ మరి ఎటువైపు తెలుపుతుందంటే సి దిశ వైపు తెలుపుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు కుడి చేతి బొటన వేలు సి మరి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి అవుతుంది. ఇక్కడ బి ఇక్కడ ఏ అనేది సూచిస్తుంది. మరి ఇక్కడ మరి మనకు ఏ నుంచి మరి బి వైపుకు చుడుతున్నట్లుగా మనం కుడి చేతి వేలతో ఏది చుట్టుకున్నట్లయితే మరి బొటనవేలు సదిశ సీను చూపుతుంది. మరి నిలువుతలంలో మీ కుడి అరచేతిని చాచి ఉంచి కుడి అరచేతిని చాచి ఉంచి 4 వేళ్లను సదిశ ఏ నుంచి బి వైపుకు చుట్టండి. సదిశ ఏ నుంచి బి వైపుకు చుడితే అప్పుడు మనకు చాచి ఉన్న మీ బొటనవేలు మరి ఏం సూచిస్తుందంటే సదిశ సీను తెలుపుతుంది. మరి సదిశాలబ్దాన్ని సూచించడానికి మనము క్రాస్ గుర్తు వాడటం వల్ల మరి ఈ లబ్ధాన్ని క్రాస్ ప్రొడక్ట్ అని కూడా వ్యవహరిస్తారు. దీనినే మనం ఏమంటారని అంటే వజ్రలబ్ధం అని కూడా అంటారు. మరి రెండు సదిశల అదిశాలబ్దము స్థిత్యంతర న్యాయాన్ని పాటిస్తుంది. రెండు సదిశల అదిశాలబ్దం స్థిత్యంతర న్యాయాన్ని పాటిస్తుంది. కాబట్టి ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. మరి సదిశాలబ్దము స్థిత్యంతర న్యాయాన్ని పాటించదు. అదిశాలబ్దం స్థిత్యంతర న్యాయాన్ని పాటిస్తుంది, కానీ సదిశాలబ్దం స్థిత్యంతర న్యాయాన్ని పాటించదు. ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు మరి బి క్రాస్ ఏ. కుడి చేతి మర నిబంధనను అనుసరించి మరి ఏ క్రాస్ బిలో భ్రమణము ఏ నుంచి బి వైపు ఉంటుంది. ఏ క్రాస్ బిలో భ్రమణము మరి ఏ నుంచి బి వైపు ఉంటుంది. మరి బి క్రాస్ ఏలో భ్రమణము మనకు మరి బి నుంచి ఏ వైపు ఉంటుంది. అంటే ఈ లబ్ధాల సదిశలు ఏ విధంగా ఉంటాయి అని అంటే వ్యతిరేక దిశలో ఉంటాయి. కాబట్టి ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ అవుతుంది. ఇక్కడ మనకు ఏ నుంచి బి వైపు అంటే ఏ క్రాస్ బి, బి నుంచి ఏ క్రాస్ మన బి నుంచి బి క్రాస్ ఏ అంటేనేమో మనకు బి నుంచి ఏ వైపుగా ఉంటుంది. కాబట్టి మరి ఈ రెండు లబ్ధాల మరి సదిశలు ఏ దిశలో ఉంటాయి అని అంటే వ్యతిరేక దిశలో ఉంటాయని చెప్పవచ్చు. మరి పరావర్తనం వల్ల పరావర్తనం మరొక ఆసక్తికరమైన ధర్మాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పరావర్తనం వల్ల ఎక్స్ మైనస్ ఎక్స్
వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏ క్రాస్ బి చూసుకున్నట్టయితే పరావర్తన ధర్మం వల్ల మైనస్ ఏ అవుతుంది, మైనస్ బి అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఏ క్రాస్ బి. మరి ఏ క్రాస్ బి పరావర్తనం వల్ల సంజ్ఞను మరి మార్చుకోదని తెలుసుకుంటారు. మరి అదేవిధంగా అదిశ సదిశ లబ్ధాలు, అదిశ సదిశ లబ్ధాలు సదిశ సంకలనం పరంగా మరి విభాజక న్యాయాన్ని పాటిస్తాయి. కాబట్టి మరి ఏ డాట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. ఇక్కడ ఏ క్రాస్ బి ప్లస్ సి ఏమవుతుందంటే ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. ఇక్కడ మరి సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బిని అంశాల రూపంలో రాయవచ్చు. మరి ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ 0. మరి ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ 0, 0 ఒక శూన్య సదిశ అంటే శూన్య పరిమాణం గల సదిశ. ఎందుకంటే ఏ క్రాస్ ఏ పరిమాణము, ఏ క్రాస్ ఏ పరిమాణము ఏ స్క్వేర్ సైన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఐ క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ ఏమవుతుందండి 0, జే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ 0, కే క్రాస్ కే ఈజ్ ఈక్వల్ 0 అంటే మనకి ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ, మరి కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ మనకు జే. అంటే ఈ విధంగా సదిశాలబ్దం స్థిత్యంతర న్యాయాన్ని అనుసరించి మరి ఇక్కడ జే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే, కే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఐ, మరి ఐ క్రాస్ కే ఈజ్ ఈక్వల్ మైనస్ జే. అంటే ఐజే కేలు చక్రీయంగా లభించినప్పుడు అంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నప్పుడు మరి ఆ సదిశల లబ్ధము, ఆ సదిశాలబ్ధం ఏ విధంగా ఉంటుందంటే ధనాత్మకంగా ఉంటుంది. మరి ఐజే కేలు చక్రీయంగా ఉండకపోతే సదిశల లబ్ధం ఏ విధంగా ఉంటుందంటే రుణాత్మకంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే ప్లస్ ఏజెడ్కే ఇంటూ బిఎక్స్ఐ బీవైజే ప్లస్ బీజెడ్కే. ఇందులో మనం ఏఎక్స్ బీవైకే మైనస్ ఏఎక్స్ బీజెడ్జే మైనస్ ఏవై బీఎక్స్కే ప్లస్ ఏవై బీజెడ్ఐ ప్లస్ ఏజెడ్ బిఎక్స్జే మైనస్ ఏఎక్స్ బీవైఐ అవుతుంది. ఇందులో మనం ఐ కామన్ తీస్తే ఏవై బీజెడ్ మైనస్ ఏజెడ్ బీవై మనకి ఇక్కడ 2 ఐలు ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది. ప్లస్ జే ఏఎక్స్ బి ఏజెడ్ బిఎక్స్ మైనస్ ఏఎక్స్ బీజెడ్జే, మరి అదేవిధంగా ప్లస్ ఏఎక్స్ బీవై మైనస్ ఏవై బిఎక్స్కే. ఇప్పుడు మనం దీన్ని ఏ క్రాస్ బి రూపంలో రాస్తే మనము ఐజేకే అని రాసుకొని ఏఎక్స్ ఏవై ఏజెడ్ బిఎక్స్ బీవై బీజెడ్గా రాసుకోవచ్చు. ఈ విధంగా మనము మరి ఏ క్రాస్ బి నిర్ధారకంగా ఈ విధంగా సూచించవచ్చని చెప్పవచ్చు. ఇక్కడ కోణీయ వేగం రేఖీయ వేగంతో దాని సంబంధం చూసినట్లయితే భ్రమణంలో ఉన్న వస్తువులోని ప్రతి కణము, భ్రమణంలో ఉన్న వస్తువులోని ప్రతి కణం వృత్తాకార గమనంలో ఉంటుందని మనకు తెలుసు. భ్రమణంలో ఉన్న వస్తువులోని ప్రతి కణము వృత్తాకార గమనంలో ఉంటుందని చెప్పవచ్చు. కణము రేఖీయ వేగంతో దాని కోణీయ వేగంతో సంబంధం కలిగి ఉంటుంది. కణము రేఖీయ వేగము దాని కోణీయ వేగంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ ఒక స్థిరాక్షం పరంగా భ్రమణం చేస్తున్న ఒక దృఢ వస్తువులోని ప్రతి కణం అక్షానికి లంబతలంలో ఉండే వృత్తాకార మార్గాలలో గమనంలో ఉంటాయి. వృత్తాకార మార్గాలలో గమనంలో ఉంటాయి. వీటి కేంద్రాలు భ్రమణాక్షంపై ఉంటాయి. వీటి కేంద్రాలు దేనిపైన ఉంటాయండి? భ్రమణ అక్షం పైన ఉంటాయి. ఇక్కడ సి అనే కేంద్రకము, ఇక్కడ పి డాష్ అనేది చాపము, ఇక్కడ మనకి ఎంత కోణం చేస్తుందంటే డెల్టా టీ, ఇక్కడ ఉండే వ్యాసార్థం ఆర్, ఇక్కడ వి వేగంతో చలిస్తుంది. ఓకేనండి. అయితే ఒక స్థిరాక్షం పరంగా భ్రమణం చేస్తున్న ఒక దృఢ వస్తువులోని ప్రతి కణము భ్రమణాక్షంపై ఉన్న బిందువు కేంద్రంగా అక్షానికి లంబతలంలో ఉండే వృత్తాకార మార్గంలో గమనం ఉంటుందండి. వృత్తాకార మార్గంలో గమనం ఉంటుంది. మరి డెల్టా టీ కాల వ్యవధి తర్వాత మనము పి డాష్ అనుకుందామండి. డెల్టా టీ కాల వ్యవధి తర్వాత మరి డెల్టా టీ కాల వ్యవధిలో మరి కణం కోణీయ స్థానభ్రంశం డెల్టా టీని మనకు పీసీపీ డాష్ తెలుపుతుంది. మరి డెల్టా టీ కాల వ్యవధిలో కణం యొక్క కోణీయ వేగం డెల్ టీటా బై
డెల్ టీ. మరి డెల్ టీ సున్నాను సమీపిస్తున్నప్పుడు నిష్పత్తి మరి డెల్ టీటా బై డెల్ టీ మరి ఒక అవధిని సమీపిస్తుంది కాబట్టి ఈ అవధి పి వద్ద కణం యొక్క తత్కాల కోణీయ వేగం ఏమని రాసుకోవచ్చు అంటే వేగము డి టీటా బై డిటి అంటారండి, తత్కాల కోణీయ వేగం. మరి తత్కాల కోణీయ వేగాన్ని దేంతో సూచిస్తారు అని అంటే ఒమేగాతో సూచిస్తారండి. తత్కాల కోణీయ వేగాన్ని ఒమేగాతో సూచిస్తారు కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డి టీటా బై డిటి అని రాసుకోవచ్చు. ఒక కణము ఒక వృత్త పరిధిపై గమనంలో ఉన్నప్పుడు దాని రేఖీయ వేగం వి కోణీయ వేగం ఒమేగాల మధ్య మరి సంబంధం ప్రకారం వి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటామంటే ఒమేగా ఆర్ రాసుకుంటామండి. ఒమేగా ఆర్ ఒక కణము ఒక వృత్త పరిధిపై గమనంలో ఉన్నప్పుడు మరి దాని రేఖీయ వేగం వి కోణీయ వేగం ఒమేగాల మధ్య సంబంధం చూసినట్లయితే వి ఈక్వల్ టు ఒమేగా ఆర్. మరి స్థిర అక్షం నుంచి ఆర్ఐ లంబ దూరంలో ఉన్న కణానికి ఇచ్చిన క్షణకాలం వద్ద మరి రేఖీయ వేగం చూసినట్లయితే విఐ ఒమేగా ఆర్ఐ అని రాసుకోవచ్చండి. భ్రమణం చెందే మొత్తం వస్తువుకి ఒమేగాను కోణీయ వేగంగా ఆపాదించారు. భ్రమణం చెందే మొత్తం వస్తువుకి ఒమేగాను ఏం చేశారు అని అంటే కోణీయ వేగంగా మరి ఆపాదించాము. వస్తువులోని అన్ని భాగాలు ఏ క్షణం వద్దనైనా సమాన రేఖీయ వేగం కలిగి ఉండే మరి లక్షణం వల్ల వస్తువు మరి శుద్ధ స్థానాంతర గమనాన్ని గుర్తిస్తారు. మరి వస్తువులోని అన్ని భాగాలు ఏ క్షణం వద్దనైనా సమాన రేఖీయ వేగం కలిగి ఉండే మరి లక్షణం వల్ల వస్తువు ఏం చేస్తుంది అని అంటే శుద్ధ స్థానాంతర గమనాన్ని గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా వస్తువులోని అన్ని భాగాలు ఏ క్షణం వద్దనైనా మనకు సమాన కోణీయ వేగం కలిగి ఉండే లక్షణం వల్ల వస్తువు ఏం చేస్తుందంటే శుద్ధ భ్రమణ గమనాన్ని గుర్తిస్తామండి. వస్తువులోని అన్ని భాగాలు ఏ క్షణం వద్దనైనా సమాన కోణీయ వేగం కలిగి ఉండే లక్షణం వల్ల వస్తువు మనం ఏం చేస్తున్నామంటే శుద్ధ భ్రమణ గమనాన్ని మరి గుర్తిస్తాం. మరి మనం చేసిన చర్చలో కోణీయ వేగం అనేది ఒక అదిశ రాశి, మరి నిజానికి అది సదిశ రాశి అండి. కోణీయ వేగం అనేది ఒక అదిశ రాశి, నిజానికి మరి మనం చేసిన చర్చలో కోణీయ వేగం ఒక అదిశ రాశి, మరి నిజానికి అది సదిశ రాశి అని చెప్పవచ్చు. పి వద్ద రేఖీయ వేగ సదిశ వి పరిమాణము, దిశ కూడా అంతే. వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఒమేగా క్రాస్ ఆర్. ఒక స్థిరాక్షం పరంగా ఉండే భ్రమణ గమనంలో సదిశ ఒమేగా దిశ కాలంతో పాటు మారదు, కానీ దాని పరిమాణము క్షణానికి మార్చవచ్చు. సర్వసాధారణ భ్రమణంలో ఒమేగా పరిమాణం దిశ రెండు క్షణం మారుతాయి, కానీ దాని పరిమాణం క్షణానికి మార్చవచ్చు. సర్వసాధారణ భ్రమణంలో ఒమేగా పరిమాణము దిశ రెండు